దిక్కు సర్కారు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు ధర్నాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా సీఎం రేవంత్ అన్న మాత్రం ఎప్పుడు మైకుల ముంగట్టుకొచ్చినా ఒకటే పారి గిన్ని నోటిఫికేషన్లు వేయొద్దని ధర్నా చేస్తున్నారని అంటున్నాడు. ఇక ముచ్చట్ల మీద కోపానికి వచ్చిన నిరుద్యోగులు మా తరపున కొట్లాడాలని ఇయ్యాల తెలంగాణ భవన్కి పోయి మాజీ మంత్రి హరీష్ అన్నను కలిసిండ్రు. మరి ఆడ ఏం జరిగింది, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని. ఎన్ని నిరసనలు తెలిపినాం, ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్ తో సహా నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ భవన్ కి వచ్చిన నిరుద్యోగులు విద్యార్థులు మాజీ మంత్రి హరీష్ అన్నని కలిసి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారు. ఇట్లా నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా నిరుద్యోగులను ఈ సర్కారు మోసం చేస్తుందని గరానికి వచ్చిర్రు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి చదువుతున్నోళ్ళు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిర్రు. ఇప్పుడేమో ఆ ముచ్చటే తీత్తలేరు. నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిర్రు, ఇప్పుడేమో ఆ మాట చెప్పలేదని అంటున్నారు. అట్లా నిరుద్యోగులను ఈ సర్కారు నిండా ముంచిందని వాళ్ళు గోడెల్లబోసుకున్నారు. ఇక విద్యార్థులు నిరుద్యోగులు చెప్పుకున్న బాధలున్న హరీష్ రావు అటంగా గిట్ల ఫైర్ అయ్యిండు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు, మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రయత్నం చేసి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95% ఉద్యోగాలు స్థానికులకు వచ్చేటట్టు చేసినాం. మా ప్రభుత్వం 1,65,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పిన హరీష్ అన్న విద్యార్థులు నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని హామీ ఇచ్చిండు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిరుద్యోగులకు మస్తు హామీలు ఇచ్చిర్రు, ఇప్పుడు మాత్రం వాళ్ళని పట్టించుకుంటలేరని గరమైండు. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు, మేమిచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు. మరి ఈరోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు, అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు, సరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు. మొత్తంగా గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతీ యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు. ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీరిచ్చిన హామీలు ఏమైనాయి, తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మాత్రం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టామని వార్నింగ్ ఇచ్చిండు హరీష్ అన్న. నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే 20 నెలలు దగ్గరికి వస్తున్న రేవంత్ సర్కార్ మాత్రం జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యలేదు. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టే ఉన్నది రేవంత్ సర్కార్ తీరు అని ఎడ్డిచ్చిండు. గోబెల్స్ ను మించిపోయి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిండు. చూడాల మరి నిరుద్యోగుల ఉద్యమం రేపట్ల ఇంకెంత దూరం పోతుందో.